మార్కు సువార్త 8వ అధ్యాయము 34 నుంచి 38 వచనాలు. మార్కు సువార్త 8వ అధ్యాయము 34 నుంచి 38 వచనాలు. అంతటా ఆయన తన శిష్యులను జన సమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని రక్షించుకొనును. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము? మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును? వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో వానిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను. చదవబడినటువంటి దేవుని యొక్క వాక్యములో 34, 35, 36, 37 వచనంలో 38 వచనాల్లో ప్రభువు తన శిష్యులకి ఒక సత్యాన్ని చెప్తున్నాడు. ఏమని? ఆయన శిష్యుల్ని వాళ్ళని పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. నన్ను వెంబడింపగోరువాడు, రక్షించబడినటువంటి ప్రతి విశ్వాసి కూడా నన్ను వెంబడింపగోరువాడు అన్నాడు అంటే రక్షించబడినటువంటి ప్రతి విశ్వాసి ప్రభువుని వెంబడిస్తున్నటువంటి వాడు, దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి వాడు. అంటే క్రైస్తవుడు అయినటువంటి ప్రతి క్రైస్తవుడికి ప్రభువు చెబుతున్నటువంటి విషయం ఏంటంటే ఇది సత్యము. ఏంటిది అది? తనను తాను ఉపేక్షించుకొని సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించాలి. తన్ను తాను ఉపేక్షించుకోవాలి, అలాగనే సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. అయితే ఉపేక్షించుకొనుట అంటే ఏంటి? తనను తాను ఉపేక్షించుకొనుట అంటే తన స్వార్థాన్ని తీసివేసుకోవాలి, ఉపేక్షించుకోవాలి. తన ఇష్టాన్ని తీసివేసుకోవాలి. నేను అనేటువంటి తన స్వభావాన్ని తీసివేసుకోవాలి. చివరికి దేవుని చిత్తాన్ని ఎరిగి ఆ వైపుకు వెళ్ళాలి. మనము మన జీవితంలో అనేక మంది క్రైస్తవులు తన స్వార్థం అలాగనే ఉంటుంది, తన ఇష్టం అలాగనే ఉంటుంది, నేను అనే తత్వం అలాగనే ఉంటూ ప్రభువుని వెంబడిస్తున్నామని చెప్పుకుంటున్నారు. పైన ఉన్నటువంటి ఆ మూడు చేయకుండా క్రింద ఉన్నటువంటి నేను వెంబడిస్తున్నాను ప్రభువును అని చెప్పటం, లేదా అలా నోటితో మాట్లాడటం అనేది కేవలము అది సరైనటువంటి నడక కాదు. ప్రభు అదే చెప్తున్నాడు. ఏమనంటే తనను తాను ఉపేక్షించుకోవాలి. అలాగనే నెక్స్ట్ ఏమంటున్నాడు? సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించాలి. సిలువ ఎత్తుకోవాలి, అవి ఉపేక్షించుకోవాలి, తీసివేసుకోవాలి. చేర్చుకోవాల్సిన కొన్ని ఉన్నాయి, తీసివేసుకోవాల్సిన కొన్ని ఉన్నాయి, చేర్చుకోవాలి. చేర్చుకోవాలంటే సిలువ ఎత్తుకోవాలి. సిలువ అంటే అర్థం ఏంటి? సిలువ అంటే అవమానం, బాధ, మరణశిక్ష, కష్టాలు, అపహాస్యం, నష్టాలు. వీటి గురించి మనం చెప్పుకోవాలంటే సిలువ అంటే రోమా కాలంలో ఉన్నటువంటి పరిస్థితులే. రోమా కాలంలో ఉన్నటువంటి పరిస్థితులే. చూద్దాం. చూడండి, ఊరక ఒక్కసారి మనం జస్ట్ మాట్లాడుకుంటే మత్తయి సువార్త 27వ అధ్యాయం 27వ వచనంలో అక్కడ ఒక 4 వచనాల్లో 5 వచనాల్లో మరి సిలువ అంటే ఏంటో అక్కడ చెప్పాడు. చూడండి. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసుని అధికార మందిరములోనికి తీసుకుని పోయి ఆయన యొద్ద సైనికులనందరినీ సమకూర్చిరి.
వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించిరి. ఆయన మీద ఉమ్మి వేసిరి. ఆ రెల్లుని తీసుకొని తనతో ఆయనను తల మీద కొట్టిరి. ఆయనను అపహసించిన తర్వాత ఆయన మీదనున్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయిరి. సిలువ అంటే అవమానం, కష్టాలు, నష్టాలు, అసహనం, తనను తాను తగ్గించుకోవటం, సంపూర్ణంగా తగ్గించుకోవటం, వాక్యానికి సంపూర్ణంగా లోబడటం, మాదిరి కలిగి ఉండటం. ప్రతి క్రైస్తవుడికి మాదిరి ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనను వెంబడించేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎలాగుండాలి? ఆయన ఎలాగు భూమి మీద 33.5 సంవత్సరములు ఎలాగు నడుచుకున్నాడో అలాగ నడుచుకోవాలి. ఒక విధంగా చెప్పాలంటే 4 సువార్తల్లో ఆయన ఏ విధంగా నడుచుకున్నాడో, ఏ విధంగా మాట్లాడాడో, ఏ విధంగా స్పందించాడో అదంతా మనము ఆత్మానుసారముగా గ్రహించి అలాగున భూమి మీద మరి జీవించవలసిన వారమై ఉన్నాం. అది సిలువ. నా సిలువను ఎత్తుకోండి అన్నాడంటే నన్ను వెంబడించండి అని. నేటి క్రైస్తవంలో ఎంతమంది సిలువను మరి గుండెల మీద వేసుకుంటున్నారు, క్రాస్లాగా ఇంట్లో పెట్టుకుంటున్నారు. మరి కొంతమంది అయితే ఆ నూనె పూసుకొని యేసు రక్తముకు జై అనుకుంటున్నారు. అనేక రకాలైనటువంటి సిలువలు ఉన్నాయి. కానీ నిజమైన సిలువ ఏంటో తెలుసా? అవమానం. రోమీలు పరిపాలించే కాలంలో ఆ రోమీలు సిలువ అనేటువంటిది హేయమైనటువంటిది. క్రైస్తవ్యాన్ని అనుసరిస్తున్నటువంటి నీవు నేను, ప్రియమైనటువంటి సంఘమా, మనము సిలువను ఎత్తుకొని ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే అవమానం ఎత్తుకున్నట్టు లెక్క, కష్టాలను ఎత్తుకున్నట్టు లెక్క, తర్వాత భారం ఎత్తుకున్నట్టు లెక్క, చివరికి మరణ శిక్షను కూడా ఎత్తుకున్నట్టు లెక్క. హతసాక్షులు మొదటగా ఎత్తుకున్నటువంటి 12 మంది శిష్యులు ఏమెత్తుకున్నారు? హతసాక్షి అనేటువంటి సిలువను ఎత్తుకున్నారు. భూమి మీద రక్షించబడిన తర్వాత నీకు సంతోషము, సుఖము ఉంటుందంటే అది అబద్ధం. క్రైస్తవుడు అనేటువంటి ప్రతి విశ్వాసికి ఏమో పక్కన పెట్టుకోవాలి, ఉపేక్షించుకోవాలి. నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి. నీ నుంచి నేను అనేటువంటి దాని నుంచి బయటికి రావాలి. స్వార్థం విడవాలి, అసూయ విడవాలి, ప్రభువుని వెంబడించాలి. ప్రభు వైపు నువ్వు చూడాలి, నీ ఇష్టాన్ని కాదు. ప్రభు ఇష్టం ఏదైతే ఉన్నదో దానిని వెంబడించాలి. అది నీ ఇష్టం అవ్వాలి. ప్రభు ఇష్టం ఏంది? తండ్రి ఇష్టం ఏదై ఉన్నదో ప్రభు ఇష్టం, అది మాదిరి. ప్రభు ఇష్టం ఏదై ఉన్నదో ఆయన వెంబడిస్తున్నటువంటి నువ్వు నేను, మన ఇష్టం అది. అంతేకాని నీ సొంత ఇష్టము, నీ సొంత ఆలోచనలతో వెళ్తూ ప్రభువుని నీ ఇష్టములోనికి రమ్మని పిలవటం అనేటువంటిది అది అసత్యము, అది అబద్ధము. ఎప్పటికీ ప్రభు రాడు, దేవుడు నిన్ను కనికరించడు. అంటే సూర్యుడు చెడ్డవారికి మంచివారికి ఏ విధముగా అయితే ప్రకాశించి వెలుగునిస్తున్నాడో ఆ విధంగా నీకు నాకు అందరికి వెలుగు వస్తుందేమో కానీ నేను నా యొక్క జీవన విధానాన్ని మార్చుకోకుండా దానిని బట్టి నీకు దేవుడు సహాయం చేయాలంటే అది ఎంత మాత్రము జరగని పని. పశ్చాత్తాపడి దేవుణ్ణి వెంబడించి అయ్యా నేను ఈ విధంగా దేవునిలో నీలో నీ యొక్క ఆలోచన ప్రకారం నీ యొక్క వాక్యానుసారంగా ఎదుగుతున్నాను, మధ్య మధ్యలో తొట్టిల్లుతున్నాను అంటే దానికి దేవుడు సహాయం చేస్తాడు. కానీ ఎందుకంటే చిన్నపిల్లలు మనం చూస్తాం, తల్లిదండ్రులు పిల్లలు తప్పటడుగులు వేస్తున్నప్పుడు, చెడు మార్గంలో వెళ్తున్నప్పుడు వాళ్ళు సహిస్తారు, ఓర్పు కలిగి ఉంటారు. ఎంతో ఓర్పుగా ఉండి కొన్నిసార్లు అవసరమైనప్పుడు కొన్ని దెబ్బలు కూడా కొట్టి వారిని సరిచేసే క్రమంలో ఉంటారు. అలాగనే దేవుడు కూడా అంతకంటే ఎక్కువగా భవిష్యత్ జ్ఞానం ఎరిగినటువంటి దేవాతి దేవుడు తన పిల్లలమైన మన పట్ల ఆయనకి సరి అయినది, సక్రమమైనది, సత్యమైనది అన్నీ తెలుసు కాబట్టి అలాగున ఆయన ప్రతి దాన్ని ఏ సమయంలో మనకి ఏది అందించాలో, ఏ విధంగా మనల్ని నడిపించాలో ఇవన్నీ తెలుసు కాబట్టి ఆ విధంగా మనల్ని నడిపిస్తుంటాడు. అది మనం గ్రహించుకోవాలి. తర్వాత
35వ వచనంలో ఇంకోటి కూడా చెప్పాడు. ఏమని? ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్ అందరూ క్రైస్తవులు అని పిలువబడేటువంటి వాళ్ళు మొదటిగా ఉపేక్షించుకోవాలి, సిలువనెత్తుకోవాలి. ఇది వాస్తవం, ఇది సత్యము. క్రైస్తవుడు అనగానే మీ హృదయంలో, మీ ఇంట్లో ఇది పెట్టుకోండి. ఉపేక్షించాలి, నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి. నువ్వు వదులుకోవాలి నిన్ను నువ్వు. ప్రభువుని స్వీకరించాలి. అంటే సిలువనెత్తుకోవాలి. రెండవదిగా తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని రక్షించుకొనును. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు, నిజంగా ఒరిజినల్ గ్రీకులో ప్రాణము అంటే జీవితమును రక్షించుకొనగోరువాడు అని ఉంది. తన జీవితం అంటే ఏంటి? జీవితం అంటే ఏంటి? తన జీవితాన్ని రక్షించుకోవాలంటే ఈ లోకంలో ఉన్నవే, లోకమంతా సంపాదించుకోవాలని, విజయము, ధనము, పేరు ప్రఖ్యాతలు, అధికారము, ఇది జీవితం. దీన్ని సంపాదించుకోవాలని నువ్వు భూమి మీద ఆశపడినట్లయితే కోరువాడు దాన్ని పోగొట్టుకొనును. దేన్ని పోగొట్టుకుంటాడు? ఆత్మను పోగొట్టుకుంటాడు. పరిశుద్ధ జీవనాన్ని పోగొట్టుకుంటాడు. దేవునితో సహవాసాన్ని పోగొట్టుకుంటాడు. ప్రభువుతో సహవాసం ఉండదు, ప్రభువుతో పాలు పంపులు ఉండవు. అంతేకాకుండా నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకును. ఎవడైతే ప్రభు సువార్త కోసం ప్రభువును వెంబడిస్తూ ఆయన చిత్తమును ఎరిగి ఆయన వెంబడిస్తున్నటువంటి వాళ్ళు దేన్ని పోగొట్టుకోవాలి? ధనాన్ని పోగొట్టుకోవాలి. ఐశ్వర్యం అంటే ఇంకేం పోగొట్టుకోవాలి? పేరును, అధికారమును, ఈ లోక ఆశలను పోగొట్టుకోవాలి. అలాగని ఫస్ట్లో చెప్పాడు కదా, ఏమని? ఉపేక్షించుకోవాలని. ఆ విధంగా అవన్నీ పోగొట్టుకున్నప్పుడు, ఆయన వెంబడించినప్పుడు నిరంతరము నీవు ప్రభువుతో, దేవుడితో ఉండవలసిన వాడవై ఉన్నావు. నిత్య రాజ్యానికి వారసుడివై ఉన్నావు. అది నీకు కలిగేటువంటి గొప్ప విజయము. నిన్ను నీవు సిలువ వేసుకోవటమే విజయము. అలాగనే నీవు ఏం చేయాలి? ఈ లోకములో ఉన్నటువంటి జీవితమును వదిలివేసుకోవాలి. అంటే ధనం అక్కర్లేదా? ఐశ్వర్యం అక్కర్లేదా? అధికారం అక్కర్లేదా? కావాలి. వాటి కోసం ప్రాకులాడకూడదు. వాటి కోసము ప్రతి దినము నువ్వు తప్పించకూడదు. వాటి మత్తులో నువ్వు జీవించటానికి వీలు లేదు. ఎందుకంటే నిన్ను నన్ను జీవింపచేసినటువంటి, సృష్టించినటువంటి దేవుడు చెప్తున్నాడు, నన్ను వెంబడించండి అంటున్నాడు. నన్ను వెంబడించాలంటే మార్గం చెప్తున్నాడు. అది సత్య మార్గం. నేటి క్రైస్తవంలో ఈ మార్గాన్ని అనుసరిస్తున్న వారు ఎంతమంది? చదువుకున్న వారే తెలిసి కూడా వాక్యం వినపడుతున్నప్పుడు, దైవ సేవకులు మీ సంఘాలలో వాక్యాన్ని చెబుతున్నప్పుడు కూడా ఎంతమంది వింటున్నారు? ఎంతమంది దానిని అనుసరిస్తున్నారు? అలాగనే నెక్స్ట్ చూస్తే, మళ్ళీ ఒకటి చూద్దాం, చూడండి. 37వ వచనంలో చూస్తే, 36వ వచనంలో, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము? ఈ లోకములో ఉన్నటువంటి ధనాన్ని సంపాదించుకున్నాం, అధికారాన్ని సంపాదించుకున్నాం, పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాం, సర్వమును సంపాదించుకున్నాం. కానీ ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము? సర్వలోకమును సంపాదించుకున్నాడంట, తన ప్రాణం పోగొట్టుకున్నాడు. అంటే తన ఆత్మను పోగొట్టుకున్నాడు. ఒక విషయం ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఈ లోకంలో నువ్వు ధనవంతుడివే. ధనవంతుడు లాజరు విషయంలో ఏం జరిగింది? ధనవంతుడు ఈ భూమి మీద కొన్ని సంవత్సరాలు ధనవంతుడిగా జీవించాడు, పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. తదుపరి తన జీవితాంతము ఎన్నటెన్నటికి నిరంతరము మరి ఎక్కడ జీవిస్తున్నాడు? నరక యాతన పడుతున్నాడు. కానీ లాజరు ఎలా ఉన్నాడు? కొన్ని సంవత్సరాలే భూమి మీద ఆ యొక్క ధనవంతుడి ఇంటి దగ్గర మరి పేదవాడుగా, బీదవాడుగా తన జీవించాడు. కానీ తదుపరి మరణము తర్వాత అబ్రహాము రొమ్మున విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఎంత గొప్ప విషయం! ఈ సూత్రము తెలిసి కూడా, నేడు నేను మాట్లాడుతున్నటువంటి వాక్యము తెలిసి కూడా ఎంతమంది మీ హృదయాలు కదిలించబడుతున్నాయి? సర్వ సత్యము ఎంతమందికి అర్థమవుతుంది? మీ హృదయములో ఉన్నటువంటి
పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నప్పుడు, దీనిని అర్థమయ్యేటట్టు చెబుతూ గ్రహింపు కలుగుతున్నప్పుడు, మనము మారవలసిన వారమై ఉన్నాం కదా. మనల్ని మనము ఉపేక్షించుకొనవలసిన వారమై ఉన్నాం కదా. సిలువను ఎత్తుకొనవలసిన వారమై ఉన్నాం కదా. ఈ లోక జీవితమును త్యాగము చేయవలసిన వారమై ఉన్నాం కదా. ప్రభువును సమీపించవలసిన వారమై ఉన్నాం కదా. నా జీవితంలోకి ప్రభువుని చేర్చుకొనవలసిన వారమై ఉన్నాం కదా. ఎంతమంది కుటుంబాలు ఈ విధముగా ప్రభువుని చేర్చుకున్న కుటుంబాలు ఎలా ఉన్నాయి? ఎంతమంది జీవితాల్లో ఉన్నాయి? ఎంతమంది జీవితాలు ప్రభువుకి అర్పించుకొనబడి ఉన్నాయి? ప్రభువుకి శిరస్సు తండ్రి అయితే, దేవుడైతే, ప్రభువు సంఘానికి శిరస్సు, అలాగే కుటుంబానికి శిరస్సు తండ్రి. మరి ఎంతమంది తండ్రులు ఆ కుటుంబాన్ని సంరక్షించుకుంటున్నారు, వాక్యములో కట్టుకుంటున్నారు, పిల్లల్ని వాక్యములోనికి తెచ్చుకుంటున్నారు? దేవుడు ఖచ్చితంగా ప్రతి తండ్రిని లెక్క అడుగుతాడు. నీ పిల్లలకి ఏం బోధించావు, నీ పిల్లలకి ఏం చెప్పావని. ఆ లెక్క ప్రతి ఒక్క తండ్రి చెప్పవలసిన వాడై ఉన్నాడు. ప్రతి పిల్లలు కూడా మీ తండ్రి చెప్తే మీరు ఏం చేశారు అని మిమ్మల్ని లెక్క అడుగుతాడు. మీరు చెప్పవలసిన వారమే ఉన్నారు. ప్రతిదీ మన నోటి ద్వారా చేసేది, మాటల ద్వారా చేసేది, క్రియల ద్వారా చేసేది, ప్రతి దానిని లెక్క అడిగేటువంటి వాడు దేవుడు ఉన్నాడు. కాకపోతే మనం అనుకుంటాం దేవుడు దగ్గరకు వచ్చి మనల్ని అడగట్లేదు, నాకు కనపట్లేదు కదా, నడుస్తుంది అనుకుంటాం. ఆ దినము సమీపించినప్పుడు, దానిని ఎదుర్కొనవలసినటువంటి స్థితి వచ్చినప్పుడు, దేవుడే నిన్ను క్వశ్చన్ చేస్తున్నప్పుడు, నిన్ను రక్షించగలిగినటువంటి వాడు ఎవడున్నాడా? జాగ్రత్త పడదాం, నేర్చుకుందాం. తర్వాత ఇంకేం చెప్పాడు? మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును? మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలను? ఈ భూమి మీద ప్రాణమును కొలవగలిగినటువంటిది ఏదీ లేదు. ప్రాణమును కొలవగలిగినటువంటిది ఏదీ లేదు. ప్రతి విశ్వాసి ఒంటరిగా కూర్చొని వాక్యం చదువుకుంటూ దేవునితో ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది, ప్రాణమును కొలిచేది ఏదీ లేదు భూమి మీద. ఆ ప్రాణాన్ని దేవుడిస్తున్నాడు తెలుసా. ఆ ప్రాణాన్ని నిత్య రాజ్య వారసుని ఎప్పటికీ ఎన్నటన్నటికీ నువ్వు జీవించమని అంటున్నాడు. భూమి మీద ఆ మాదిరి చూపించమంటున్నాడు. మనకి మాదిరి ఎలాగుండాలో తెలియదు కనుక ఆయనే భూమి మీదకు వచ్చి తన జీవన విధానాన్ని మనకు చూపించలేడు. సువార్తలు చదివినప్పుడు భూమి మీద ఆయన ఎలా జీవించాడు, ఏ విధంగా ఉన్నాడు, అదంతా గ్రహించినప్పుడు అలాగ నేను జీవించవలసిన వారమై ఉన్నాము. మీ సంఘములో ఉన్నటువంటి సేవకుడు ఆ విధంగా జీవించవలసిన వాడవై ఉన్నాడు. కానీ నేటి సంఘాలలో మీ సేవకులు ఎలా ఉన్నారు తెలుసా? ఏదైతే ప్రభువు నువ్వు ఉపేక్షించుకోమన్నాడో, దేనినైతే మోయమన్నాడో సిలువని, ఆ రెండిటిని పక్కన పెట్టారు. ప్రతి ఒక్కటి, ఒక అపవాదికి ఉండాల్సిన ప్రతి లక్షణము సంఘాలలో ఉన్నటువంటి సేవకులకున్నది, పెద్దలకున్నది, సువార్థికులకున్నది. అపవాది ఇప్పుడు ప్రతి మందిరములో, ప్రతి చర్చిలో పీఠం వేసుకొని అధికారముతో చలాయిస్తున్నాడు. ఆయన కింద ఉన్నటువంటి విశ్వాసులు వాడికి బానిసలుగా, వాడి మాదిరిని కలిగి ప్రయాణం చేస్తున్నారు. నెక్స్ట్, వ్యభిచారమును 38వ వచనం, వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో వారిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పెను. వ్యభిచారము పాపము చేయు ఈ తరము వారిలో. వ్యభిచారం అంటే ఆత్మీయ వ్యభిచారము. నీవు ఎవరినైతే పూజించాలో, ఎవరినైతే ఆరాధించాలో, ఆ ఆరాధనకు యోగ్యుడైనటువంటి ఆ దేవాతి దేవుణ్ణి విడిచి ఈ లోకములో ఉన్నటువంటి వాటి వైపుకు తిరగటాన్ని, అది ఆత్మీయ వ్యభిచారము. నీకు యజమానుడున్నాడు, నీకు రక్షకుడున్నాడు, నీకు అభిషేకించబడినటువంటి అభిషక్తుడున్నాడు, ఆయనను వెంబడించవలసిన వాడవై ఉన్నావు. అయితే ఈ లోకాశల వైపు ఏడవబడుతూ
నీ సొంత రక్షకుడిని వదిలివేసి ఉంటే మరి ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరైతే ఆయన విషయాల్లో సిగ్గుపడతారో, కొన్నిసార్లు బయట ప్రపంచంలో ఎలాగునంటే క్రైస్తవులు అంటే భయపడేటువంటి వాళ్ళు, సిగ్గుపడేటువంటి వాళ్ళు, చెప్పుకోనటువంటి వాళ్ళు ఉన్నారు. నేను ప్రభువుని వెంబడిస్తున్నాను అని చెప్పుకోవలసినటువంటి వారై ఉన్నారు. కానీ నేటి క్రైస్తవులు అలా లేదు, చెప్పుకోవట్లేదు. క్రైస్తవుడిగా జీవించట్లేదు, క్రైస్తవుడిగా చెప్పుకోవట్లేదు. ఏదో అవసరాన్ని బట్టి క్రైస్తవుడని చెప్పుకుంటున్నారు, లాభాన్ని బట్టి. మరి ఈ విధముగా ఉంటే స్వార్థాన్ని విడవకుండా, సిలువను మోయకుండా, క్రీస్తు కోసం జీవించకుండా, లోక లాభం కన్నా ఆత్మకం కాకుండా లోక లాభం వైపు వెంబడించటం, యేసు ప్రభువుని ధైర్యంగా ఒప్పుకోవటం సమాజం ముందు ఎంతమంది చేస్తున్నారు గమనిద్దాం. చివరిగా ఆయన ఏమంటున్నాడు? వానిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమగలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను. ఏదైతే నువ్వు ప్రభువును ఒప్పుకోవటానికి సిగ్గుపడ్డావో, రాకడలో ఆయన దేవుడు వచ్చినప్పుడు నిన్ను బట్టి ఆయన కూడా సిగ్గుపడతాడు. నిన్ను వదిలివేస్తా, ఈయన ఎవరో నాకు తెలియదని అంటాడు. ఎంతోమంది అక్రమము చేయువారులారా మీరెవరో నాకు తెలియదని సేవకుల గురించి చెప్పాడు. విశ్వాసుల గురించి కూడా అదే చెప్తాడు. మీరెవరో నాకు తెలియదు అయ్యా, నేను ప్రతిరోజు ప్రార్థన చేశాను. నీ అవసరాల కోసం ప్రార్థన చేశావు తప్ప ప్రభుని వెంబడించలేదు. ప్రభుని వెంబడించటం అంటే నీవు ఉన్నటువంటి ఉద్యోగంలో సక్రమంగా జీవించటం, దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో నీకు బాధ్యత, ఆ బాధ్యతను నువ్వు నెరవేర్చటం. భర్తగా నువ్వు కుటుంబానికి బాధ్యత నెరవేర్చావా? అది దేవుణ్ణి ఆరాధించటం, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం. ఒక పిల్లవాడుగా నీ తండ్రిని గౌరవించావా? నీ తల్లిని గౌరవించావా? ఈ భూమి మీద నీకు ఇచ్చినటువంటి పనిని నువ్వు నెరవేర్చావా? అయితే నువ్వు తప్పు చేసావు. సంఘములో నీ బాధ్యతను నువ్వు నెరవేర్చావా? అయితే నువ్వు తప్పు చేసావు. సేవకుడుగా నువ్వు సరైన పద్ధతిలో సరైన మార్గంలో నువ్వు నడిచావా? అయితే నువ్వు తప్పు చేసావు. ప్రతి ఒక్కరికి ఎవరికి వారికి ఇచ్చినటువంటి బాధ్యతలను దేవుని క్రమములో మనం చేయవలసిన వారమే ఉన్నాం. నోటితో చేసేటువంటివి, ఆలోచనలతో చేసేటువంటివి, క్రియల ద్వారా అవి ప్రకటించేటువంటివి, క్రియల రూపాన అవి చేసేటువంటి ప్రతి ఒక్కటి కూడా దేవుని కొలతల్లో ఉందా లేదా? అయితే నువ్వు మార్గం తప్పావు, నువ్వు ప్రభువుని నువ్వు అపహాస్యం చేసావు, అంతే. ఆదాము అవ్వమ్మ ఏం చేసింది? దేవుడు ఏం చెప్పాడు? ఆ పండు తినవద్దు అని చెప్పాడు. 99% అక్కడ తినొచ్చు అన్నాడు. సర్వము మంచి పండ్లు మొత్తం ఇచ్చాడు. 99% నీదే అన్నాడు. 1% వద్దండి అని చెప్పాడు. ఆదాముకు చెప్పాడు. కానీ ఆదాము అవ్వమ్మకి చెప్పాడో లేదో చెప్పినట్టుగా బైబిల్లో లేదు. కానీ అవ్వమ్మ ఏం చేసింది? సగం వినింది. ఆ సగం విన్నటువంటి ఆమెనే ఆశ్రయించాడు అపవాది. నేడు క్రైస్తవంలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని సంపూర్ణంగా ఎరిగి ఉండకపోతే నన్ను అపవాది సమీపిస్తాడు. ఆ పండును గురించి తెలియజేస్తాడు. ఆ పండును స్వీకరించిన నాడే ఈ లోకంలో మనం మరణిస్తాం. అపవాది చెంత చేరవలసిన వారమై ఉన్నాం, ప్రభువు చెంత కాదు. జ్ఞాపకము చేసుకుందాం. ఆ 1% కోసం 99% వదిలివేసుకుంది అవ్వమ్మ. ఆ 1% కోసం తన జీవితాన్ని నాశనం చేసుకుంది. నేడు క్రైస్తవంలో కూడా ఈ లోకంలో ఉన్నటువంటి ఆ 1%, ఆ 1% ఏంటో తెలుసా? స్వార్థాన్ని వదలటం, నీ ఇష్టాన్ని వదిలివేయటం, దేవుని చిత్తాన్ని ఎరిగి ముందుకు వెళ్ళటం. చివరిగా ప్రశ్న వేసుకుందామా? యేసుని నిజంగా అనుసరిస్తున్నామా? ఆశీర్వాదం కోసమా? ఈ లోకంలో ధన భోగ భాగ్యాల కోసమా? చదువు కోసమా? పెళ్ళిళ్ళ కోసమా దేవుణ్ణి వెంబడిస్తుంది? యేసు కోసం అన్నీ కోల్పోవటానికి సిద్ధపడుతున్నామా? వీటిని త్యాగం చేస్తున్నామా? అంటే మనల్ని మనం ఉపేక్షించుకుంటున్నామా?
లోకం ముందు యేసుక్రీస్తు ప్రభువుని సంపూర్ణంగా ఒప్పుకుంటున్నామా? మన క్రియల ద్వారా, మన మాటల ద్వారా, ఆలోచనల ద్వారా గ్రహింపు చేసుకుందాం. మన జీవితాన్ని మనం మార్చుకుందాం. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నప్పుడు దానిని తిరస్కరించి ఇది కాదులే అని వాక్యం విన్నంతసేపు చేసినట్టుగా ఉండి తదుపరి నీ యొక్క దినచర్యలో భాగంగా అపవాది చెంతకు చేరితే దాని వలన ప్రయోజనమేమీ లేదు సుమా. జాగ్రత్త పడదాం, సరి చేసుకుందాం. దేవునికి మనల్ని మనం అప్పగించుకుందాం, మనల్ని మనం ఉపేక్షించుకుందాం, సిలువను మోసుకుందాం, ప్రభువు చెంతకు చేరదాం. ఇదే ప్రభు మన నుండి ఆశిస్తున్నది. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా దేవా, మా తండ్రి, స్తోత్రము నాయన. ఉదయకాలం వేళ కుటుంబ ప్రార్థనలో మీరు ఇచ్చినటువంటి వాక్యమునకే స్తోత్రం. మీరు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి స్తోత్రం. అవును తండ్రి, నేటికి మేము అనేక రకాలుగా మీ వాక్యం ఎరిగి ఉండి కూడా పక్కదారిలోనికి వెళ్తున్నాం. నేటికి మమ్మల్ని మేము ఉపేక్షించుకోలేదు నా తండ్రి. మా దేవా నాయన, సిలువనెత్తుకోలేదు. ఈ లోకంలో ఉన్న వాటి కోసము నాయన మరి అహర్నిశలు పాటుపడుతున్నాం, దాని వైపుకు వెంబడిస్తున్నాం తండ్రి. మా దేవా నాయన, ఆయన ఆత్మీయ వ్యభిచారంలోనికి వెళ్ళిపోతున్నాం, పాపములోనికి వెళ్తున్నాం. క్షమించండి, క్షమించండి. ఈ వాక్యం మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రము నాయన. మమ్మల్ని మేము సరిచేసుకొని ముందుకు వెళ్ళటానికి కృప చూపించమని తండ్రి, ఈ దినమంతటిలో మీ కృపలో మమ్మల్ని భద్రము చేయమని, మా మాటలు, ఆలోచనలు, క్రియలు మీవై ఉండినట్లుగా భూమి మీద మీ చిత్తాన్ని ఎరిగి మేము మిమ్మల్ని ఘనపరిచే వారంగా ఉండగలటకు సాయం చేయండి. మా బంధువులను, రక్త సంబంధికులు, అన్నదమ్ముల కుటుంబాలు, అక్కజెల్ల కుటుంబాలను దీవించండి, బలపరచండి. వారికి మీ వాక్యాన్ని బయలుపరచమని తిరిగి సాయంత్రం వేళ కుటుంబంగా మేము చేరి మిమ్మల్ని స్తుతించే, ఆరాధించే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయమని, ప్రతి విషయంలో మీరే మహిమ పొందమని మా ఈ ప్రార్థన మీ పాదముల చెంత మీ ప్రియకుమారుడు, మా అందరి ప్రియ రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.